థ్యాంక్ యూ సార్. నీకు ఆ కేసుకు సంబంధించి మా పోలీసులు సేకరించిన ఎవిడెన్స్ కావాలంటే నాకు ఫోన్ చేయమ్మా, నీకు నేను హెల్ప్ చేస్తాను. అలాగే సార్, ఉంటాను. అలాగే అమ్మా. ఓహో, ఈ శ్రీవల్లికి ఆ కమిషనర్ బాగా సపోర్ట్ చేస్తున్నాడన్నమాట. ఈరోజు ఇది హత్య చేసిన ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏదన్నా క్లూ సంపాదిస్తే నాకు ప్రాబ్లం అయిపోతుంది. ఆల్రెడీ ఫోన్ కాల్ లిస్ట్ చూసి ఏం మాట్లాడావంటూ ఇంట్రాగేట్ చేస్తూ అడిగింది. ఇంతవరకు పోలీసులు కూడా నన్ను అడగలేదు. ఇది డీప్గా ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోతాను. దీని పక్కనే ఉంటూ దీనికి ఏ క్లూ దొరకకుండా చూసుకోవాలి. మీరు మర్డర్ చేయమన్నా కిడ్నాప్ చేయమన్నా ఈజీగా చేసేస్తాం సార్. కానీ ముందే హాఫ్ పేమెంట్ ఇవ్వాలి. ఆలోచించుకొని ఫోన్ చేయండి సార్. ఉంటాను సార్. త్రిదేవ్ సార్ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో సార్. ఏరా, ఎక్కడున్నావు? ఇక్కడే సార్, మోతీనగర్లో ఉన్నాను. ఏదైనా పని మీద ఉన్నావా? లేదు సార్, పని కోసం చూస్తున్నాను. ఓకే, అయితే నేను ఒక పని చెప్తాను. చెప్పండి సార్. నేను ఒక ప్లేస్ చెప్తాను, నువ్వు ఉన్న ఫలంగా అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపో. అలాగే సార్. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2 దగ్గరికి శ్రీవల్లి ఇన్వెస్టిగేషన్ కోసం వస్తుంది. నువ్వు దానికన్నా ముందే అక్కడికి వెళ్ళి ఉండు. అలాగే సార్. తను అక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెతుకుతుంది. నువ్వు తనని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. దానికి మాత్రం అస్సలు ఎదురుపడకు. అర్థమైందా? అర్థమైంది సార్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దానికి అక్కడ ఏదైనా చిన్న ఎవిడెన్స్ దొరికిందనుకో, వెంటనే వెనక నుండి వెళ్ళి దాని తల మీద కొట్టేయి. అలాగే సార్. ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి నాకివ్వు. అంతే నువ్వు చేయాల్సిన పని. ఓకే సార్, చేస్తాను. సార్, నాకు ఒక డౌటు. శ్రీవల్లిని తల మీద కొట్టమన్నారు కదా, అంటే తనని చంపేయాలా? రేయ్, చంపటం ఎందుకురా? జస్ట్ స్పృహ తప్పేలా కొట్టు చాలు, ప్రాణం పోకూడదు. అలాగే సార్. సరిక బయలుదేరు. సార్, హాఫ్ పేమెంట్ ముందే కావాలి సార్. నేను పంపిస్తానురా, ముందు నువ్వు బయలుదేరు. అలాగే సార్, ఉంటాను. ఏంటి శ్రీవల్లి, సడన్గా ఎక్కడ తీసుకొచ్చావు? అన్నయ్య హత్యకు సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వెతకడానికి వచ్చాను. ఈరోజు డ్రైవర్ రాలేదు కదా, అందుకే నిన్ను తీసుకుని వచ్చాను. హత్య జరిగి 2 వారాలైంది. పోలీసులు ఆ రోజే ఈ ప్లేస్ అంతా సెర్చ్ చేశారు కదా. వాళ్ళకు దొరకని కొత్త ఆధారాలు మనకేం దొరుకుతాయి చెప్పు? నాకు నెగటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళంటే చాలా చిరాకు. నిన్ను దొరుకుతుందా లేదా అని అడగట్లేదు, వెతుకుదా రమ్మని చెప్తున్నాను. అంటే నా అభిప్రాయం చెప్పాను అంతే. నీ అభిప్రాయం నీ దగ్గరే పెట్టుకో, పద వెతుకుదా. కొంపదీసి ఆ రోజు నా చొక్కా బటన్ కానీ ఇంకేదైనా వస్తువు కానీ పడిపోలేదు కదా? త్రిదేవ్, నేను అక్కడ వెతుకుతాను, నువ్వు ఇటుపక్క వెతుకు. ఏదైనా దొరికితే చెప్పు. అలాగే. ఈ వెదవకి శ్రీవల్లి రాకముందే ఈ ప్లేస్కొచ్చి ఉండమని చెప్పాను, కానీ వాడింకా రాలేదేంటి? ఎక్కడా కనిపించట్లేదు. సార్, ఏరా, ఇంతకటి నుంచి నీకోసమే చూస్తున్నాను. ఎక్కడ చచ్చావు? అటువైపు ఉన్నాను సార్. అదుగో శ్రీవల్లి అక్కడ వెతుకుతుంది, దానికి కనపడకుండా దాన్ని గమనిస్తూ ఉండు. అలాగే సార్. కన్నురెప్ప కూడా కొట్టకుండా దాన్ని అబ్జర్వ్ చేయి. అలాగే సార్. దానికి ఏ ఎవిడెన్స్ దొరికినా ఏం చేయాలో తెలుసు కదా? తెలుసు సార్. కర్ర కూడా దగ్గర పెట్టుకున్నాను. ఓకే, వెళ్ళు.
శ్రీవల్లి, నేను అటువైపు అంతా చూశాను, అక్కడ నాకేం దొరకలేదు. సరిగ్గా వెతికావా? వెతికాను శ్రీవల్లి. సరే, ఇక్కడ కూడా మొత్తం వెతుకు. ఇద్దరం కలిసి వెతికితే ఈ ప్లేస్ అంతా తొందరగా సెర్చ్ చేయొచ్చు. అలాగే. పద. రంగులని కలిసినట్టే ఉంటాయి రాయకుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే. ప్రళయం విలయం పరుగులు పెడితే బలిర బలిరకి చకచోరే. ఢమరుక ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే. ఉరుములు మెరుపులు ఉరుకులు పెడితే బలిర బలిర అసురాచకులే. కిరాతకాలే కృషించిపోవా త్రిశూల రుద్రుడు తెగబడితే. అరాచకాలే హరించిపోవా త్రినేత్రుడింకా ఎగబడితే. కిరాతకాలే